చెప్పండి మేడం, అసలు ఈ ఎల్ఆర్ఎస్ పైన మహాధరణ చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మనకు ఒక టైం ఫ్రేమ్ పెట్టింది. 31 మార్చ్ లోపల ఎల్ఆర్ఎస్ కట్టే వాళ్ళందరూ కట్టాలి అన్న టైం ఫ్రేమ్ పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎట్లుందంటే ఎలక్షన్కి ముందు ఒక మాట చెప్పారు వాళ్ళు, ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలా, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలని పీక్క తింటుంది ఈ ఎల్ఆర్ఎస్ పేరు మీద అని అన్నారు. అప్పుడేమో ఒక మాట, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే, ఇప్పుడు వచ్చినాకనేమో అది కట్టాలని చెప్పేసి ప్రజల మీద వాళ్ళే ఫోర్స్ చేస్తున్నారు ఒక టైం పెట్టి. అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ధర్నాకి పిలుపునిచ్చారు. హెచ్ఎండే దగ్గర మేము ధర్నా పెట్టడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ అనేది వాళ్ళు చెప్పిండ్రు, ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఎల్ఆర్ఎస్ అనేది ఫ్రీ చేస్తాము, ఫ్రీగా వాళ్ళకి పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తామని అన్నారు. 25 లక్షల మంది ప్రజల మీద ఒక్కొక్కరికి లక్ష మీద వాళ్ళకి భారం పడుతుంది. 20 కోట్లు దండుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ పేరు పెట్టి అది కూడా 30వ తారీఖు వరకు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, ప్రామిస్ చేశారు. కొంతమంది మంత్రులు కూడా కోర్టుకి వేయడం జరిగింది. తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఫ్రీ చేస్తామన్నారు. అది ఇప్పుడున్న ప్రెసెంట్ సీఎం గారు కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంని కేసీఆర్ గారిని అడ్డగోలుగా మాట్లాడినరు. అంటే అప్పుడు అధికారం లేని కదా, మేము రామేమో అనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా మాట్లాడినట్టున్నారు. ఇప్పుడు వచ్చి ఏం చేయాలో అర్థం కాక డబ్బులు, అదే వాళ్ళు ఆ మాట అన్నారు కదా, లంక బిందెలు ఉన్నాయని మనం వచ్చినాం, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఆ లంక బిందెల్లో పైసలు ఎట్లా నింపుకోవాలని చెప్పేసి ఇట్లా ప్రజల మీద భారం వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల మీద ఈ భారం అనేది పడుతుంది. దాన్ని సవరించాలా, ఖచ్చితంగా ఉచితంగా ఈ ఎల్ఆర్ఎస్ అనేది పెట్టాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఎత్తివేయాలి అంతే. అంటే అది ఒక్కటే కాదు, వారు ఏదైతే గ్యారెంటీలు 6 చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిరో దాన్ని కూడా పూర్తి స్థాయిగా ఫుల్ఫిల్ చేయాలి. 4లా మీరు ఒక్కసారి రియాలిటీ చూడండి. ఆ బస్సులో నిజంగానే ఫ్రీ బస్ అనేది ఓకే, మంచి కాన్సెప్టే. కానీ ఆ కాన్సెప్ట్ పెట్టినప్పుడు దాన్ని ప్రోస్ అండ్ కాన్స్ చూడాలి. అంటే నెగిటివ్స్ చూడాలా, పాజిటివ్స్ కూడా చూడాలి. ఆడ పాజిటివ్స్ కంటే నెగిటివ్సే ఎక్కువ అవుతున్నాయి. బస్సులను పెంచే విధంగా వీళ్ళు ఫస్ట్ ప్రయత్నం చేయాలి. పెంచుడు లేదు, టైంకి బస్సులు రావు. అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, కాలేజ్ పోయే పిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ప్రజలు చెప్పేది, మేము పార్టీ పరంగా మేము చెప్పేది కాదు. వాళ్ళు బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఒక 6,000 రూపాయలు మిగులుతున్నాయని చెప్తున్నారు. ఎంతమంది తిరుగుతారండి? ఇప్పుడు వాళ్ళు పెట్టడంతో తిరుగుతున్నారు. దానికి ముందు ఎవరు తిరగలే. వాళ్ళు కూడా చెప్తున్నారు, మహిళలే చెప్తున్నారు స్వయంగా. ఒకళ్ళిద్దరు పాజిటివ్గా చెప్తున్నారేమో వాళ్ళకి సేవ్ అవుతుందని, కానీ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఒక నామినల్ అమౌంట్ పెట్టేది ఉండే, నామినల్ అమౌంట్ పెట్టి లేదంటే బస్సులు పెంచేది ఉండే, లేదంటే మాకు సపరేట్గా ఒక సీట్లు ఇచ్చేది ఉండే. అంటే ఇప్పుడు మొగలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, పైసలు పెట్టుకొని వాళ్ళు బస్సులు ఎక్కినా ఫుడ్ బోర్డింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా డ్రైవర్లకు కూడా ఇబ్బంది అవుతుంది. అంతమంది ఓవర్లోడ్తో డ్రైవింగ్ చేయలేకపోతున్నారు. ఏమైనా అయితే వాళ్ళ మీద భారం పడుతుంది, ఇబ్బంది అవుతుంది కదా. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవే కాదు, ఇప్పుడు వాళ్ళేమో ఎలక్షన్ల ముందు అందరికి ఇస్తామన్నారు. రేషన్ కార్డుల గురించి అప్పుడు చెప్పలే, ఇప్పుడు వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఖచ్చితంగా అంటారు. ఉన్న రేషన్ కార్డులు కట్ చేయకుండా ఉన్న వాటికే పూర్తి స్థాయికి ఇస్తే చాలు. ఇప్పుడు చాలామంది భయం ఏంటంటే నేను అప్లై చేసుకుంటున్నాను, రేషన్ కార్డు ఉంటుందో పోతుందో అన్న భయంతో వాళ్ళు అప్లై చేసుకోవాలో లేదో అన్న ఇదితో కూడా ఉన్నారు. అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఈ 70 డేస్లో ప్రజలకు అర్థమైంది. మేము చెప్పేది ఏం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, కొద్ది గొప్ప అయ్యి ఉండొచ్చు, దాన్ని సరిదిద్దుకుంటాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి వచ్చిందో అవన్నీ ఫుల్ఫిల్ చేయండి, పూర్తి స్థాయిగా ఫుల్ఫిల్ చేయండి. ఓన్లీ 6 గ్యారంటీలు 6 మాత్రమే లేదు, 420 ఉన్నాయి. అంటే వాళ్ళు 420 మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గద్దెనెక్కింది. కానీ దాన్ని పూర్తి స్థాయిగా చేయడానికి వారికి ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఆ ప్లానింగ్ అనేది చేసుకొని ప్రజలకి ఈ 5 years వాళ్ళు కూడా ఉండాలి, వారికి మేము సహకరిస్తాం అని కూడా చెప్తున్నాము. కానీ వారు చెప్పిన మాటలే. ఇప్పుడు రీసెంట్గా 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చారు మాకు అర్థం అవ్వట్లేదు. వారు ఇంకో మాట కూడా అన్నారు, పోలీసు నియామకాలు కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చారు. నేనేమంటున్నా, వాళ్ళే ఇంకో మాట అన్నారు, ఇచ్చినా అని ఇది అంటుర్రా, వచ్చినా అని 2 నెలలు అయింది, మేము వచ్చి 3 నెలలు అవుతుంది అని వాళ్ళే అంటున్నారు. వచ్చిన నెలకి 2 నెలలకి 3 నెలలకే నోటిఫికేషన్ లేడేసిండు, ఎగ్జామ్ లేడ కండక్ట్ చేసిండు, రిజల్ట్ ఏడిచ్చిండు. ప్రజలు పిచ్చోళ్ళ? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని అవన్నిటినీ కూడా ఆయన ఖాతాలో వేసుకొని నేను చేసిన అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు.
ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు, ఎవరు వీళ్ళని మోసం చేస్తున్నారు అనేది గమనిస్తున్నారు. నేనే తెలివిమంతుడని సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటే అది ఆయన పిచ్చి. కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మెయిన్ మహిళలు కారణం. ఎందుకనంటే అన్ని గృహలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇలాంటి స్కీమ్లు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి? 100 రోజులు అంటే ఇక మార్చి అయిపోతే 100 రోజులు అయిపోయినట్టే. ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి? పూర్తి స్థాయిగా అయితే ఇంప్లిమెంట్ కాలే. మీరు అన్నట్టు మహిళలే నిజంగానే ఈసారి బాగా ఓట్లు వేసారు. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి హామీలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనిషికి ఆశ ఉంటుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ గొప్పగా చేస్తుంది, ఇట్లాంటి స్కీమ్స్ అన్ని పెడుతురు కదా, మాకు లబ్ధి కూడుతుంది అని చెప్పేసి మహిళలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడేమో 22,500 ఇస్తా అన్నారు, పెన్షన్ పెంచుతా అన్నారు, కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తా అన్నారు. ఇప్పుడు 3 నెలలు అయింది, 3 నెలల్లో మస్తు పెళ్ళిళ్ళు అయినాయి కదా. మరి ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలే కదా, ఏదున్నా ఇవ్వట్లేదు కదా. లాస్ట్ టైం ఏదైతే ప్రభుత్వం ₹1,00,000 పెట్టిందో అదే ఇప్పుడు వస్తుంది. అది కూడా ఓన్లీ మైనారిటీకి వస్తుంది. కళ్యాణ లక్ష్మిలు ఇంకా రిలీజ్ చేయలేదు. అట్లాంటివి ఎన్నో పెట్టినారు కానీ పూర్తి స్థాయిగా అది ఇంప్లిమెంట్ చేయలేదు. పెన్షన్లు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు, పెద్ద మనుషులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతులను కూడా అయిపోయింది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, వాళ్ళకి పంట కూడా చేతికి రాకుండా వాళ్ళకి రైతు బంధు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఎండాకాలం వస్తుంది, నీళ్లు లేవు. అంటే ఎంత ఈ 70 days కాలంలోనే మనం వాళ్ళ పరిపాలన ఎట్లుందో చూస్తున్నాము. ఇంకా కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో మేడిగడ్డ చలో మేడిగడ్డ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అసలు ఎవరిది తప్పు, ఎంతవరకు అది ఎట్లా? అంటే మీరు ఈ మాట లబ్ధి పొందిన రైతులను అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఎందుకంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంట. 1,00,000 కోట్ల కేవలం మేడిగడ్డ ఒకటే లేదు కదా, అట్లాంటి ఎన్నో బ్యారేజీలు కట్టడం జరిగింది. దాంతో ఎంతో మందికి లబ్ధి పొందిండ్రు. వాళ్ళ పొలాల్లో పంటలు వచ్చినాయి, వాళ్ళకి అంటే లబ్ధి పొందిన రైతులను అడిగితే కరెక్ట్గా చెప్తారు అసలు కాళేశ్వరం నుంచి లబ్ధి పొందినరా లేదా అని చెప్పేసి. సో వాళ్ళు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా రాగానే కేసీఆర్ గారు చేసిన ఏవి కూడా నేను ఉంచా, దాన్ని అన్నింటినీ కూడా తీసేస్తానన్నారు. గదే పని ఇప్పుడు ఆయన చేసేది. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ని కేవలం వాళ్ళ స్వార్థం కోసం కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఎటువంటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతో దానిని రిపేర్ చేయకుండా దీన్ని టైంపాస్ చేస్తున్నారు. అదే కాకుండా వచ్చి పేర్లు మారుస్తా అని అంటున్నారు. పేర్లు మార్పులతో ప్రజల బతుకులు మారి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తేనే, వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే అప్పుడు ప్రజలు అనేది మార్పుంటారు. రాజకీయాలు దగ్గర పడుతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్. మోదీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒకే వేదిక పైన ఉండి ఏంది అంటే ఒకరినొకరు పొగుడుకోవడం ఎలా చూస్తారు మీరు? అంటే వాళ్ళిద్దరు ఒకటే కదండి, ఇంటర్నల్ ఒప్పందం నడుస్తుంది వాళ్ళ మధ్యలో. అందుకని ఆయన వేదిక ద్వారా మా పెద్దన్న అని చెప్పేసి అందరి ముందు ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. సో క్లియర్ కట్గా తెలుస్తుంది. మా కేటీఆర్ గారు అన్నట్టు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా బీజేపీకి పోతాడేమో. ఎందుకంటే ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి, అవన్నీ మాఫీ చేసుకోవడానికి ఆయనని కాలు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే క్లియర్ కట్ ఆయన కాంగ్రెస్లో ఉండి అధికారం సెంట్రల్లో కాంగ్రెస్ రావాలని కోరుకుంటాడు. కానీ ఈయన మళ్ళీ నువ్వే రావాలా, గుజరాత్ మోడల్ లాగా మా తెలంగాణను కూడా చేయాలని చెప్పేసి ఆ వేదిక ద్వారా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో వాళ్ళది ఇంటర్నల్ ఒప్పందం అయితే నడుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ మేడం, ఏంటి బీఆర్ఎస్కు ఈ 10 ఏళ్లలో ఎలాంటి పొత్తులు లేకపోయినా ఈరోజు బీఎస్పీ నుంచి పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఎందుకు ఎక్కడన్నా భయపడుతుందా బీఆర్ఎస్? అట్లేం లేదు, దేనికైనా కూడా కేసీఆర్ గారు ఆయన ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది. దేనికి భయపడలేదు 10 ఏళ్లలో, ఇది కాలే ఇప్పుడు కూడా ఏం భయపడట్లేదు. ఖచ్చితంగా దాని వెనుక ఏదో కారణం ఉండడంతో బీఎస్పీతోని కేసీఆర్ గారు పొత్తు పెట్టుకున్నట్టున్నారు. అది అందరికీ లబ్ధి కూరుతుంది, ఒక బీఆర్ఎస్ పార్టీకే కాదు, ప్రజలకి లబ్ధి కూరే కార్యక్రమం కేసీఆర్ గారు చేస్తున్నారు. కాబట్టి మేము దానికి స్వాగతిస్తున్నాం.